నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై తక్షణ చర్యలు తీసుకోండి. తిరుపతి పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపారులో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ముంపునకు గురైన పంట పొలాల పరిశీలన. విశాఖ పోలీస్ సిబ్బందికి అరుదైన గౌరవం. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రివార్డులు అందజేత. గండేపల్లి మండలంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే మోటార్ సైకిల్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి. యువతులను, మహిళలను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. వెంటనే వారిని కట్టడి చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన తిరుపతి పోలీసులు ఆ ఆకతాయిలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. జనసేన కార్యాలయంలోనే ఫిర్యాదుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ప్రతి అర్జీలను క్షుణ్ణంగా చదివారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled, sir. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning, and ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్ గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోది ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫీలింగ్ వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇంకానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదు ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మేము ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునే ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా మొదట్లో మరి మీరంతా కష్టాలు తెచ్చుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నారు సార్. ఎందుకు చూడండి, వాళ్ళు ఎంత ఒక 10 మంది కలిసి వస్తారు. దానికాయలు మదర్సవంతకాయలు పైకలు వీళ్ళు ఒక మంది కూడా వాడి పనులకు రావడం మీరు బయట చూసుకోండి సార్. ఆడపిల్లలు కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4-5 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. వీళ్ళు ధీమా సార్, చిన్న సార్ కూడా పంపిస్తా ఉన్నాము. అంటే వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీ
బంధువులు ఎవరన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైడ్ లైన్లో పెట్టి రండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి. విశాఖ డ్రగ్స్ కేసు ఏమైందంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ దస్పల్లా భూముల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వెంటనే విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ పోర్టుకు అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయని, ఆపరేషన్ గరుడు పేరుతో భారీగా పట్టుకున్నారని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వమే దర్యాప్తు జరిపించాలని, 25,000 కోట్లు అంటే చిన్న విషయం కాదని అన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. 25,000 కోట్లు అంటే మాటలు కాదు. ఏమైంది, ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్టు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా, మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర ఆలోచించే వ్యక్తులైతే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్ద అయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. చూసారు ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మధ్య వచ్చింది ఏదో రీల్స్ లాగా తీసుకొస్తామని, కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దస్పల్లా భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు. ఎవరు దోచేసుకున్నారు, ఎవరో చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు, స్థానిక నాయకులు ఏదైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని, కాలువలను, డ్రైనేజీలను 5 ఏళ్ల పాటు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపరులో గోస్తాని నది, జిఎన్వి కెనాల్ పోటెత్తి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని, విత్తనాలు సరఫరా చేయాలని, ముంపు వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చేయాలని మంత్రుల బృందానికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నాట్లు వేసి నెల రోజులు దాటిందని, ఎకరాకు 18,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులు నాట్లు వేశారని, రైతులకు పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే వేసవిలో శాశ్వత పరిష్కారం చూపుతామని, జిఎన్వి కెనాల్ గోస్తాని నది ఆధునీకరణ చేపట్టి భవిష్యత్తులో వరదలు రాకుండా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ బృందంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని
తలసాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా బాధ ఆవేదన కలుగుతుంది. రైతులు వ్యవసాయాలు పెట్టి పెట్టుబడి పెట్టి సర్వం పెట్టిన తర్వాత ఈ రోజు వరదొచ్చి మొత్తం పంటంతా నష్టపోవడం చాలా బాధాకరం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వాలు సరిగా నిర్ణయాలు చేయకపోవడం వల్ల రైతుకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ ముంపంతటికి కారణం ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న వర్షం పడినా సరే మొత్తం నీరంతా పొలాల్లోకి వచ్చి ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే బాధ ఉండదు. గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వచ్చి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు. మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మాటిస్తున్నాం, మీకు జిల్లాకి చెందినటువంటి వ్యక్తే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కాలువల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే ఈ కాలువ సిస్టమ్స్ ఉన్నాయో ఇవన్నింటికి కూడా మోడలైజేషన్ చేసి భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికీ మాటిస్తున్నాం. గోస్తా నదిని గాని జిఎన్వి కెనాల్ గాని ఇవన్నీ తప్పనిసరిగా మోడలైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రెండవది, పంట పెట్టి 4 రోజులు దాటింది, మొత్తం నష్టపోయారు. ముఖ్యమంత్రి గారు మీరు స్వయానా వెళ్ళండి, మొత్తం పరిశీలన చేయండి, రైతులతో సంప్రదించండి, మనం మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం, మళ్ళీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము వచ్చాం. తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా తక్కువ రోజుల్లో పండే విత్తనాలు మీకు ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుందా, ఎంతవరకు పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా, ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా ముంపులు వచ్చినా ఎప్పుడు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ఎలక్ట్ చేశాం. నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు. మేము కూడా 2-3 రోజుల ముందే రావాలి, కానీ గత 5 రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం. నిన్నటితో సమావేశాలు అయ్యాయి. ఈరోజు మొత్తం పోలవరం నుంచి అన్ని ప్రాంతాలను తిరుగుతున్నాం. తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని, దీంతో పాటుగా మీ కాలువలన్నీ గోస్తా నదిని కానీ మళ్ళీ మోడలైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.